క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా, నేటి ధ్యానాంశము కొరకు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథం తెరవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువు. యెహోవా ఎలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారం ఒక ప్రత్యేకత ఉంది. ఈ వారము త్రిత్వకాలంలో ముగింపు ఆదివారం. త్రిత్వకాలం యొక్క ముగింపు ఆదివారం. వచ్చే వారం నుంచి మనం అడ్వెంట్లోనికి, మన క్రైస్తవ క్యాలెండర్, నూతన క్యాలెండర్లోనికి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఈ సమయాన ఈ త్రిత్వకాలం యొక్క ముగింపు వారం క్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేసే పాఠాలు మనకి కేటాయించబడతాయి. క్రీస్తు ప్రభుని యొక్క సార్వభౌమాధికారం. నేటి అంశాన్ని చూద్దాం. నేటి అంశం పరలోకపు రారాజు అనే అంశాన్ని చూద్దామండి. అందరూ చెప్పండి, పరలోకపు రారాజు. ఒకసారి అందరూ చెప్పండి, పరలోకపు రారాజు. ఈ లోకంలో రాజులు ఉండవచ్చు, చక్రవర్తులు ఉండొచ్చు, కానీ పరలోకం నుండి దిగి వచ్చే రారాజు, ఆయనకి సాటి లేరు. ఆయనతో ఎవరిని పోల్చలేరు. ఈ సమయాన కొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. శాటిలైట్లో లేకపోతే రాకెట్లో ఆయా దేశాలు వారి వారి యొక్క అవసరతలను బట్టి, వారి యొక్క టెక్నాలజీని బట్టి శాటిలైట్లో మనుషులు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, స్పేస్లోకి వెళ్తున్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు వారి యొక్క టీము మొదట వెళ్ళినప్పటి నుంచి మొదట ఎవరో అంతరిక్షంలో ఉండిపోతే సునీత విలియమ్స్ గారు సంథింగ్ వారిని క్షేమంగా కొంతకాలం తర్వాత వారిని మళ్ళా భూమి మీదకి తీసుకొచ్చారు. ఇంకా ప్రతి దేశం నుంచి కూడా, నాసా కావచ్చు, లేకపోతే ఇండియా కావచ్చు, అనేక మంది వారి యొక్క టెక్నాలజీని లేకపోతే వారి యొక్క దేశం యొక్క అవసరతలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క స్పేస్లోనికి దానికి సంబంధించిన మనుషులను, సైంటిస్టులని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదండి. మనందరం కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటాం. బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం, కారులో ప్రయాణం చేస్తాం, సైకిల్ మీద ప్రయాణం చేస్తాం, ఫ్లైట్లో కూడా మనం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. అయితే ఇప్పుడు మనం వీటిలోనే ప్రయాణం చేయడానికి మనం టికెట్ కొనుక్కుని ఆ వాహనంలో ప్రయాణం చేసి మనం చేరవలసిన గమ్యస్థానం చేరుకుంటాం. కానీ అంతరిక్షంలోనికి వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. అది డిఫరెంట్ అన్నమాట. అది ప్రత్యేకమైనది. నువ్వు నేను ప్రయాణం చేస్తానంటే దానికి అంగీకరించబడదు. ఎందుకంటే అంతరిక్షంలోకి ప్రయాణం చేయాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ భూమి ఆకర్షణ శక్తి ఉండదు, గ్రావిటీ ఫోర్స్ ఉండదు. అలాగే అక్కడ మనుషులు తేలియాడుతూ ఉంటారు. కాబట్టి ఏదైనా రాయాలంటే మనం జస్ట్ ఇలా రాసిస్తూ ఉంటాం. మనకి భూమి మీద ఉండగా చాలా చిన్న విషయాలు, మనం కదలటం కానీ, నడవటం కానీ, లేకపోతే మన అనుదిన కాలకృత్యాలు కానీ, ఇవన్నీ చిన్న విషయాలు. అవే అంతరిక్షంలోకి వెళ్ళక చాలా చాలా కష్టతరమైన విషయాలు అన్నమాట. కాబట్టి మరి ఎలాగ పంపిస్తున్నారు మనుషుల్ని ఈ శాటిలైట్ ద్వారా లేకపోతే రాకెట్ల ద్వారా అంతరిక్షంలో కంటే, ఆ శాటిలైట్లో వారు లేకపోతే అనేకమైన వేల కిలోమీటర్లకి వాళ్ళు ప్రయాణం చేయబోతున్నారు. కొంతకాలం ఆ యొక్క స్పేస్లో, విశ్వంలో వారు తిరగబోతున్నారు. అనేకమైన విషయాలు పరిశీలన చేయబోతున్నారు, పరిశోధన చేయబోతున్నారు. అందుకు గాను వారికి ఆ రాకెట్లో, శాటిలైట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ భూమి మీద కృత్రిమంగా సైంటిస్టులు కొన్ని ఛాంబర్స్లో క్రియేట్ చేస్తూ ఉంటారు. కొన్ని ఛాంబర్స్లో భూమి మీద కొన్ని ప్రదేశాలు క్రియేట్ చేసి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే అంతరిక్షంలోకి వెళతారో వారికి ఈ భూమి మీదే కొన్ని ఛాంబర్స్ కానీ లేకపోతే కొన్ని ఆర్టిఫిషియల్గా కొన్ని ఏర్పాట్లు చేసి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే ఈ ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారో, ఎవరైతే ఈ ట్రైనింగ్లో పాస్ అవుతారో వారు ఆ యొక్క స్పేస్లోనికి వెళ్ళడానికి అర్హత పొందుకుంటూ ఉంటారు.
ఆ రాకెట్లో ప్రయాణించడానికి అర్హత పొందుకుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన నేను ఎందుకు చేస్తున్నానంటే, అంటే ఆ రాకెట్లో లేకపోతే విశ్వంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఈ భూమి మీదే అలాంటి వాతావరణాన్ని సైంటిస్టులు కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కృత్రిమంగా క్రియేట్ చేసి అందులో నడిపించడం కానీ, కూర్చుంటం కానీ, లేవటం కానీ, పండుకుని నిద్రపోవటం కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క కృత్రిమమైన వాతావరణంలో అలవాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, చూడండి ప్రియమైన బిడ్డలారా, పరలోకము అనేది ఒకటి ఉంది. దేవుని బిడ్డలమైన మన అందరం కూడా పరలోకం ఉన్నదని మనం నమ్ముతున్నాం. పరలోకం ఉందని నమ్ముతున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చుంటాం. పరలోకంలో ఏముంటుంది? పరలోకంలో పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. వినండి, పరలోకంలో పరిశుద్ధత ఉంటుంది, పరలోకంలో నీతి ఉంటుంది, పరలోకంలో యథార్థత ఉంటుంది, పరలోకంలో సమాధానం ఉంటుంది, పరలోకంలో ఆరాధన ఉంటుంది. పరలోకంలో పరిశుద్ధత ఉంటుంది, నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది, సమాధానం ఉంటుంది. అక్కడ ఒకరినొకళ్ళు తిట్టుకోవటం, ఒకళ్ళొకళ్ళు దూషించుకోవటం, ఒకరంటే ఒకరు అసూయపడటం, ఇలాంటివి ఏమి ఉండవు. పరలోకంలో అందరం కూడా మహిమా స్వరూపములతోటి దేవుని ఆరాధన చేస్తాం. అక్కడ ఆరాధన ఉంటుంది, పరిపూర్ణమైన హృదయాలతో. కాబట్టి పరలోకంలో ఏమైతే ఉంటాయో ఆ పరలోకంలో ఉండే పరిశుద్ధత, యథార్థత, నీతి, సమాధానం, ఆరాధన, భక్తి, ఇవన్నీ భూలోకంలో ఎక్కడ నీకు దొరుకుతాయంటే దేవుని మందిరంలో దొరుకుతాయి. దేవుని మందిరంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ పరిశుద్ధత, యథార్థత, నీతి, ఇవి నేర్పిస్తాం సంఘంలో. మనం నేర్చుకునే వాక్యాల ద్వారా మన యొక్క క్యారెక్టర్, మన యొక్క వ్యక్తిత్వం, మన మనస్సు, మన అంతరంగము ఈ పరిశుద్ధత, యథార్థత, నీతి, సమాధానం, కృతజ్ఞత, వీటిని మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం. ఎలాగైతే కృత్రిమంగా ఆ యొక్క సైంటిస్టులు ఆ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేశారో పరలోకంలో ఉండేవన్నీ కూడా సంఘంలో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంఘంలో ఎవరైతే వీటిని నేర్చుకున్నారో, ఎవరైతే పరిశుద్ధత, యథార్థత, నీతి, సమాధానం, ఆరాధన, కృతజ్ఞత, ప్రేమ వీటిని నేర్చుకున్నారో వీరిని ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు వీరిని తనతో పాటు ఉండటానికి తీసుకొని పోతారు. వీరిని ఆయన తోడుకొని పోతారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ప్రభు రెండవ రాకడలో ఎవరి కోసం వస్తున్నారంటే, ఇప్పుడు మనం పాడుకున్నాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, 1000 ఏళ్ల పరిపాలన చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళాలంటే మనలో ఈ క్వాలిటీస్ ఉండాలి, మనలో ఈ యోగ్యత, ఈ అర్హతలు ఉండాలి. సరే, ఇప్పుడు చూస్తుంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియా ప్రవక్త ఇలాగ ప్రవచిస్తున్నారు. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీటి చిగురును పుట్టించేదను. అంటే చిగురు అంటే అది అలంకారంగా మాట్లాడుతున్నారు. అది మనుషుల గురించి. అతడు రాజై పరిపాలన చేయును, అతడు రాజై పరిపాలన చేయును. అతని దినముల్లో భూమి మీద సమాధానము, అతడు వివేకముగా నడుచుకొచ్చు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయం జరిగించునని. చూడండి, ఈ కాలం ఎప్పుడు ఇర్మియా ప్రవచించాడు అంటే, ఆయన ప్రవచించిన కాలం క్రీస్తు పూర్వం 627వ సంవత్సరం నుంచి 580 సంవత్సరాల మధ్యకాలంలో ఇర్మియా ప్రవచించారు. అది కూడా ఈ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం ఎప్పుడు ప్రవచించారంటే, బైబిల్ పండితులు చెప్తున్నారు క్రీస్తు పూర్వం 609వ సంవత్సర ప్రాంతంలో ఇర్మియా ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. ఏమంటే, నేను రాబోయే దినాలలో దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను అని క్రీస్తు పూర్వం 609 ప్రాంతంలో ఆయన ఈ ప్రవచనం ప్రవచించారు. ఇంకొక మాట చదవండి, జకర్యా గ్రంథం, ఆ తర్వాత కొన్ని అధ్యాయాల తర్వాత చూడండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం, 789 పేజీ. అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కనడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఎంత గొప్ప మాట. మరలా జకర్యా కూడా ఇంచుమించు ఇర్మియా ఏదైతే ప్రవచించారో 23వ అధ్యాయంలో జకర్యా కూడా ప్రవచిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారండి? ఇందాక ఇర్మియాయో లేకపోతే ఇప్పుడు జకర్యా తనంతట తాను పలకట్లేదు. వారి ద్వారా
జకరియా ద్వారా ఎవరు మాట్లాడుతున్నారంట? యెహోవాయే, దేవుడే మాట్లాడుతున్నారు. ఏమనంటే చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఈయన ఎప్పుడు ప్రవచించారు? ఆ కాలం క్రీస్తు పూర్వం 480 నుంచి 470 మధ్య కాలంలో జకరియా గారు ప్రవచించారు. క్రీస్తు పూర్వం సమయం వెనక్కి వెళ్తుందండి. ఇప్పుడు మనకి 1, 2, 3, 4, 2003, 2004 ఇలాగ నడుస్తుంది. కానీ క్రీస్తు పూర్వం వెనక్కి వెళ్తుంది అనమాట. ఎలా 100, 99, 97 అలా వెనక్కి. కాబట్టి ఇర్మియా ప్రవక్త ఏమో 609 సంవత్సర ప్రాంతంలో ఇదిగో రాబోయే దినంలో నేను దావీదులకు నీతి చిగురు పుట్టిస్తానని 609లో ప్రవచిస్తే, క్రీస్తు పూర్వం 480 ఇంచుమించు 100 సంవత్సరాల తర్వాత జకరియా మళ్ళా అదే ప్రవచనాన్ని ప్రవచిస్తున్నారు. అంటే దేవుడు తన వాగ్దానాలను మర్చిపోయే దేవుడు కాదు. నేను గుర్తుంచుకున్నాను, నా ప్రణాళిక అమలవుతుంది అని చెప్పడానికి దరిదాపు 100 సంవత్సరాల తర్వాత జకరియా ప్రవచించారు. ఇంకొక మాట చదవండి, యోబు గ్రంథం. వీరందరికంటే పూర్వం యోబు గ్రంథం 14వ అధ్యాయము 7, 8 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7, 8 వచనాలండి. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయని. ఎంత గొప్ప మాటలు! ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా. వృక్షము నరకబడిన తరువాత అది చిగుర్చుననియు, వృక్షము నరకబడిన తరువాత అది చిగుర్చుననియు. ఈరోజు మన అంశం చిగురు చుట్టూ తిరుగుతూ ఉంటాం. చిగురు మీరు అందరూ చూస్తూ ఉంటారు, మొక్కలకి చిగురు వేస్తూ ఉంటుంది కదా, మొక్క చిగురిస్తూ ఉంటుంది. చిగురు ఎలా ఉంటుంది? ముదిరిపోయిన ఆకు, సాధారణంగా ముదిరిపోయిన ఆకు మీద చాలా రోజులు అవుతూ ఉంటుంది కాబట్టి ఆకు వచ్చి దాని మీద దుమ్ము ధూళి పేరుకుంటూ ఉంటుంది. అంతేకాదు, ముదిరిన ఆకుని మనం దాన్ని ఇలాగ పట్టుకుని వంచితే కొంచెం పెళుసుబారి ఉంటుంది, మందంగా ఉంటుంది. ముదిరిపోయిన ఆకు దుమ్ము ధూళి పేరుకుని ఉంటుంది. కానీ చిగురు అప్పుడే, లేకపోతే ఆ రాత్రి నుంచి బయటకు వచ్చింది కాబట్టి చిగురు లేతగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, తాజాగా ఉంటుంది, నిర్మలముగా ఉంటుంది. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే పరిశుద్ధతగా ఉంటుంది. దాని మీద దుమ్ము ధూళి పేరుకుంది. అదే ఆ రోజే బయటకు వచ్చింది చిగురు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చిగురు అనేది నిర్మలత్వానికి సూచన, చిగురు అనేది పవిత్రతకి సూచన, చిగురు అనేది తాజాదనానికి సూచన. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, చిగురు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ముదిరిన ఆకు కంటే చిగురు ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది, లేతగా ఉండి మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న అనేకమైన పేర్లు ఉన్నాయి, అనేకమైన బిరుదులు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువుకి. యేసు ప్రభువుకు ఉన్న అనేకమైన బిరుదుల్లో ఒక బిరుదు ఏమిటంటే నజరేయుడు అనే పేరు కూడా ఉంది. నజరేయుడు, నజరేతువాడు. ఈ నజరేతువాడు మన యొక్క ఆచారమును పాడు చేస్తున్నాడని ఆరోపించారు ప్రధాన యాజకుడు పరిసయ్యుడు. నజరేయుడు అని యేసు, మాతో నీకేమి పని అని యేసు ప్రభువును చూచి సమాధుల్లో దయ్యాలు పట్టిన వారు కేకలు వేశారు. ఏమన్నారంట? నజరేయుడు అని యేసు, ఈ మార్గము గుండా నజరేయుడు అని యేసు వెళుతున్నాడు. యేసు ప్రభువును మట్లాది వారు రోజున ఊరేగించినప్పుడు ఈయన ఎవరు అని ప్రజలంతా అనుకున్నప్పుడు ఈయన నజరేయుడగిన యేసు అనబడిన ప్రవక్త అని ఊరు వారందరూ చెప్పుకున్నారు. నజరేయుడు అని పేరు. నజరేయుడు, నజరు అన్న మాటకి నజరేయుడు, నజరేతు అన్న ఊరి పేరుకి అర్థం ఏమిటంటే చిగురు అని అర్థం. నజరేతు వాడు, నజరేతు అనగా చిగురు అనే అర్థం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన చిగురు యొక్క ఆత్మీయ అర్థాన్ని చూద్దాం. చిగురు యొక్క ఆత్మీయ అర్థం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం అండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. చాలండి. చూడండి, పౌలు భక్తుడు సంఘాలను కట్టడం, వాక్యం చెప్పడమే కాదండి, ఆయన చాలా పండితుడు, మహాజ్ఞాని. ఆయన రాసిన భాష చూడండి,
ఆయన వర్ణించిన విధానం, యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క క్యారెక్టర్, యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభు ఏమై ఉన్నాడో చెప్పడానికి ఆయన ఉపయోగించిన భాష మనం చూస్తుంటే కనుక యేసు ప్రభు ఎవరంట? యేసు ప్రభు పవిత్రుడు, యేసు ప్రభు నిర్దోషి, యేసు ప్రభు నిష్కల్మషుడు, యేసు ప్రభు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, యేసు క్రీస్తు ప్రభు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. చిగురు అన్న మాటకి ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇందాక మనం చెప్పుకున్నాం, చిగురు తాజాగా ఉంటుంది, దుమ్ము పట్టనది, ఫ్రెష్గా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి చిగురు అనగా పవిత్రుడు, చిగురు అనగా నిర్దోషి, చిగురు అనగా నిష్కల్మషుడు, చిగురు అనగా పాపుల్లో చేరక. మనందరం కూడా పాపుల్లో చేరినవారు, పాపపు గుంపులో ఉన్నవాళ్ళు. కానీ యేసు పాపము అనే మచ్చ, పాపం అనే డాగు సోకనవాడు, పాపం అనే ముదిరిన తనం లేనివాడు. ఆయన లేతవాడు, లేత మొక్క వలె ఆయన పెరిగాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి అంతేకాదు, చిగురు అనేది గ్రోత్కి సూచన అనమాట, ఎదుగుదలకు సూచన, అభివృద్ధికి సూచన. యేసుక్రీస్తు ప్రభు ఎంతగా ఎదిగాడంటే కనుక ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఎదిగిన వాడు ఈ భూప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవడో లేడనమాట. అంతగా ఎదిగిన వాడు ఆయన. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ నజరేతు అనబడిన చిగురు ఎక్కడి నుంచి మొలిచింది? ఈ నజరేతు అనబడిన చిగురు ఎక్కడి నుంచి మొలిచిందంటే బైబిల్ గ్రంథానికి ఆఖరి పేజీకి రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. సంగముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కైన ఉన్నాను. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం, ఆఖరి పుస్తకం, ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనాల్లో యోహాను గారికి దేవుడు ముగింపు మాటల్లో చెప్తున్న మాట ఏమిటంటే, సంగముల కోసం అని చెప్తూ, ఎవరంటే యేసు ఎవరంట? నేను దావీదు వేరు చిగురుని. మాట గుర్తుపెట్టుకోవాలి, దావీదు వేరు చిగురు. వేరు నుంచి ఎందుకు చిగురు రావాలి? ఇప్పుడే మనం చదువుకున్నాం, యోబు గ్రంథంలో చదువుకున్న మాట ఏమిటంటే, వృక్షము నరకబడిన తర్వాత అది చిగుర్చుననియు. చాలా కాలమైన తర్వాత, మళ్ళీ చదవండి ఒకసారి, యోబు గ్రంథం 14వ అధ్యాయము, యోబు గ్రంథం 14వ అధ్యాయం 7-8 వచనాలు. వృక్షము చాలండి. వృక్షం నరకబడటం అంటే అర్థం ఏంటండి? వృక్షాలు మనం చూస్తూ ఉంటాం రోడ్ల పక్కన పెద్ద పెద్ద 100 సంవత్సరాల చెట్లు ఉంటాయి మన ప్రాంతంలో. అయితే మర్రి చెట్టు అని, రావి చెట్టు అని, దాదాపు 100-120 సంవత్సరాల చెట్లు పెద్ద బాలులు అయిపోయి అందరికి కూడా నీడనిస్తూ ఉంటాయి. అయితే వృక్షము నరకబడటం అంటే ఏమిటి? వృక్షం అంటే ఒక వంశంను సూచిస్తుంది ప్రియమైన బిడ్డ. ఒక వంశం ఎలాగైతే కుమారులు, కుమార్తెలు, లేకపోతే వారి యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారందరూ కూడా శాఖోపశాఖలుగా విస్తరించి వారి పిల్లలు, వారి మనవలు, మనవరా అంటారు. వంశం అనేది ఒక వృక్షం, అందుకే వంశ వృక్షం అంటూ ఉంటారు. కాబట్టి వృక్షం అనేది ఒక వంశానికి పోలిక, వృక్షం అనేది ఒక రాజ్యానికి పోలిక. దావీదు రాజు, ఇశ్రాయేలులు సంయుక్త రాజ్యాన్ని పరిపాలించిన వాడు. ఇశ్రాయేలుకి రాజు దావీదు, ఒక రాజ్యానికి సూచన. అలాగే వృక్షం అనేది ఒక కుటుంబానికి సూచన, వృక్షం అనేది ఒక కుటుంబానికి సూచన. అయితే వృక్షం ఇప్పుడు ఎలా ఉందంట? యోబు గ్రంథంలో నరకబడింది అనగా, వృక్షము నరకబడింది అనగా అది అంతమైపోయింది ప్రియమైన బిడ్డలారా. అది నరకబడిందంటే అది అర్ధాంతరంగా అది కట్ చేయబడింది అనమాట. దాని చరిత్ర కనుమరుగైపోయింది, దాని చరిత్ర నలిగిపోయింది. మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళ చరిత్ర అయిపోయిందని. బాగా బతికారు కానండి, ఈ ఊర్లో బాగా పేరు మోసిన వాళ్ళు కానండి, వాళ్ళందరూ కూడా చెట్టుకొకలు పుట్టకొకలు అయిపోయారండి అంటూ ఉంటారు కొంతమంది గురించి మనం చెప్పేటప్పుడు. అంటే చల్లాచెదురైపోయిన వాళ్ళ గురించి. ఈ సమయాన దావీదు కుటుంబం కూడా మనం ఆలోచన చేస్తుంటే ఒక వంశ వృక్షమే, అతని రాజ్యం పెద్ద వృక్షమే. కానీ అతని రాజ్యం ఏమైపోయిందంటే, చూడండి, మన మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలోకి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, అక్కడ యేసు ప్రభుని ఎలా పరిచయం చేస్తున్నారంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి, దావీదు కుమారుడు, ఇంకా మధ్యలో ఇంకెవరి పేరు ప్రస్తావన లేదు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు. ఇప్పుడు దావీదు వంశం 7వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. దావీదు సొలొమోను కనెను. వాళ్ళందరూ రాజులండి. సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియా తర్వాత ఆస. వీళ్ళందరూ అయిన తర్వాత 10వ వచనంలో చూడండి, 10వ వచనంలో హిజ్కియా మనష్యేను కనెను, మనష్యే ఆమోనుని కనెను, ఆమోను యోషియాని కనెను. అక్కడ ఆగుదాం.
ఆమోను ఎవరిని కన్నాడంటే యోషియాని కన్నాడు. వీళ్ళందరూ కూడా దావీదు వంశం నుంచి వచ్చిన వాళ్ళే. దావీదు మనవలు, దావీదు మునుమనవలు, వీళ్ళందరూ కూడా రాజులు. ఇశ్రాయేలు వంశాన్ని ఏలువాడు, యోధా రాజ్యాన్ని ఏలువాడు. అయితే యోషియా కాలం వచ్చేటప్పటికి మనుషులు దావీదుకున్నట్టు భక్తి లేదు దేవుని పట్ల, దావీదుకున్నట్టు కృతజ్ఞత లేదు, దావీదుకున్నట్టు ఆరాధన లేదు, దావీదులాగా దేవుణ్ణి గణపరచట్లేదు. మనుషులందరూ కూడా మారిపోయారు, లోక వైపు తిరిగిపోయారు, లోకాచారాలు తెచ్చుకున్నారు, లోక దేవతలను పూజిస్తున్నారు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటే ప్రియమైన బిడ్డలారా దేవుడు అంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియాకి వాగ్దానం ఇస్తున్నారు. ఇర్మియా 23:5 ఈ రోజు మన పాఠం అదే. రాబోయే దినముల్లో నేను దావీదుకు నీతి చిగురు పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తుంటే ప్రియమైన ఎవరంటే యెషయా కాలంలో వాగ్దానం ఇస్తూ ఉంటే, ఇదిగో నేను శత్రువులకు బలం ఇచ్చి మీకు బుద్ధి చెప్తాను అన్నట్లుగా దేవుడు అక్కడ మాట్లాడారు. అయితే యోషియా అప్పీలు పంపిస్తున్నాడు, విజ్ఞాపన, ఇదిగో నా పక్షంగా వేడుకో, దేవుణ్ణి శాంతింపజేయి, దేవుణ్ణి మమ్మల్ని క్షమించమని రిక్వెస్ట్ చేయని ఇర్మియా ప్రవక్త చెప్తుంటే, అయ్యా దేవుడు మాట విన్నంటున్నాడు, నా మాట కూడా విన్నంటున్నాడు, కాబట్టి మీకు ఇంకా నాశనం తప్పదని చెప్పినప్పుడు ఆ యోషియా కాలం తర్వాత ప్రియమైన బిడ్డలారా తర్వాత రోజుల్లో జరిగిన చరిత్ర ఏమిటంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాము. శత్రువు అయిన బబులోను రాజు ఈ యొక్క ఇశ్రాయేలు మీద దండెత్తి ఈ యొక్క యెరూషలేము దేవాలయంతో ముట్టడి చేసి వీళ్ళందరూ కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏం చేశారంటే చిన్నాభిన్నం చేసేసారనమాట. ఇక్కడ ఇక్కడ రాజ్యం లేదు, ఇక్కడ రాజు లేడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవాలయాన్ని పాడు చేసి, మనుషులను పాడు చేసి వీళ్ళందరినీ కూడా బానిసలుగా చెరలోనికి తీసుకువెళ్ళిపోయాడు. చెరలోనికి తీసుకువెళ్ళిపోయాడు. తద్వారా దావీదు యొక్క రాజ్యం ఏమైపోయిందంటే వృక్షము నరకబడింది. ప్రియమైన బిడ్డలారా వృక్షం ఏమైపోయిందంటే నరకబడిపోయింది. ఇంకా పరిపాలన లేదు, అధికారం లేదు. దావీదు యొక్క వంశం అంతా చెల్లాచెదరైపోయింది. అయితే ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఈ చెల్లాచెదరైపోయిన దావీదు వంశము దేవుడు అంటున్నాడు మళ్ళా బబులోను సామ్రాజ్యం నుంచి 70 సంవత్సరాల తర్వాత నేను తిరిగి 70 సంవత్సరాల తర్వాత వీరందరినీ కూడా మళ్ళా యెరూషలేములో నేను సమకూరుస్తాను, తిరిగి మళ్ళా కడతాను, వాళ్ళందరినీ కూడా రాజ్య పరిపాలన చేయిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అలాగే వారు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు ఆ నీతి చిగురు ఎవరంటే కనుక ప్రియమైన బిడ్డలారా మనం చూస్తుంటే ఏమంటాం, ఇర్మియా గ్రంథం 23:5 ఇర్మియా 23:5 రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. ఆ నీతి చిగురు ఎవరంటే ఇప్పుడే మనం చదువుకున్నాం మత్తయి సువార్త 1:1 దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఎక్కడి నుంచి పుట్టాడంట? ప్రకటన 22 ప్రకారం దావీదునకు వేరు చిగురును, మొద్దు నరకబడింది. ఇప్పుడు చూడండి చిగురు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కాండంలోంచి వేస్తుంది అనమాట. కాండంలోంచి వేస్తుంది, లేకపోతే చివరిని కొమ్మలకు వేస్తూ ఉంటుంది. కొమ్మలు మీరందరూ మొక్కలు, గులాబీ మొక్కలు గట్రా అంట్లు కడుతూ ఉంటారు కదా, లేకపోతే ఒక చెట్టు ఏదైనా వృక్షమైనా సరే. కానీ ఇక్కడ కాండం నరకబడింది కాబట్టి ఇంకా వేరే ఆస్కారం లేదు. కానీ దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకోవాలంటే ఈ యొక్క వృక్షము లోపల ఉన్న ఆ వేరులోంచి చిగురు బయటకు వచ్చింది. కాబట్టి యోసేపు దావీదు వంశంలోను దావీదు గోత్రంలోను పుట్టినవాడు గనక బెత్లెహేములో సంఖ్య వ్రాయబట్టడానికి వెళ్ళారు. అక్కడ బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. కాబట్టి జన్మించడమే కాదు, ఆయన పుట్టడం వరకే బెత్లెహేములో పెరిగిందంతా ఎక్కడని చెప్పుకున్నాం? నజరేతులో పెరిగాడు. నజరేత్ అనే మాటకి చిగురు అని అర్థం. ఈ నజరేతుని కేంద్రంగా చేసుకుని ఆయన సువార్త చేశాడు, ప్రజల్ని స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశారు. చూడండి యేసుని గురించి కాంట్రవర్షియల్ కూడా యోహాను సువార్తలో ఎలా వచ్చిందంటే, ఇదిగో ఈయన కంటే అద్భుతాలు ఎవరైనా చేస్తారా, ఈయనే కదా మెస్సీ అంటే. వాళ్ళు అంటున్నారు నికోదేము తోటి, వెళ్ళి ధర్మశాస్త్రం చదువుకో, వెళ్ళి బైబిల్ వాక్యం చదువుకో, నజరేతులో నుంచి మెస్సీ వస్తాడా, ఆయన దావీదు వంశంలోంచి కదా వస్తాడు అని వారు కాంట్రవర్సీ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు నజరేతు వాడే. ఈ నజరేతు వాడు మొత్తం మీద 3.5 సంవత్సరాల సువార్త తర్వాత పిలాతు ముందుకు ఆయన దోషిగా నిలబడ్డాడు. ఆయనకి శిలువ శిక్షని డిక్లేర్ చేశాడు పిలాతు. శిలువ శిక్షను డిక్లేర్ చేసిన తర్వాత ఆయన శిలువ మోసుకుంటూ ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన సిలువ వేయబడ్డారు. ఈరోజు స్వార్థ పాటలో చూస్తుంటే కనుక ఆయనకి గుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడ్డ తర్వాత ఆయనకున్న తల మీద పైన
శిలువ పైన ఆయన ఎందుకు శిలువ వేయబడ్డారో ఆ నేరం రాశారు. అదేమిటంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు. మీరు శిలువను చూసినప్పుడు చూడండి, దానిపైన INRI అనే అక్షర లెటర్స్ చూస్తే ఉంటారు. INRI అనే అక్షరాలు చూసే ఉంటారు. అనగా అందులో ఆయన సిలువ వేయబడ్డ కారణం ఉందన్నమాట. ఏమిటి ఆ యొక్క INRI అంటే కనుక, I అంటే ఇస్యూస్, N అంటే నజరేనస్, R అంటే రెక్స్, అలాగే I అంటే యూడిరిమ్. అనగా యూదుల రాజుకు నజరేయుడైన యేసు అని పిలాతు ఆ యొక్క సిలువకు కారణము రాశాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చూడండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి, చూడండి అక్కడ ఈ మాట నేను ఎందుకు చదువుతున్నానంటే, పిలాతు ఆయన న్యాయాధిపతిగా యేసు సిలువ వేయబడ్డ కారణం, యేసు ఎవరో రాయించాడు, యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం. అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువకు పైగా నజరేయుడు అనబడిన పేరు వచ్చి చేరింది. ప్రియమైన బిడ్డలారా, నజరేతు అనగా చిగురు అనే అర్థం. ఈ సమయం మనం చూస్తుంటే మన బలిపీఠం మీద ఒక క్రాస్ ఉంది. ఆ క్రాస్ చూడండి ఒకసారి. క్రాస్లో చాలా చాలా డిఫరెంట్ వేరు క్రాస్లు ఉంటూ ఉంటాయి. ఇది సాధారణమైన క్రాస్. అయితే ఈ క్రాస్ కాకుండా కొన్ని చోట్ల ఇలాగ క్రాస్ ఉండేతో పాటు ఈ క్రాస్ 4 అంచులన పైన కింద కూడా ఇలాగ త్రిభుజాకారంలో ఉంటుంది. కొన్ని చోట్ల మీరు చూసే ఉంటారు. ఇలా త్రిభుజ జస్ట్ 3 సర్కిల్స్ అర్ధచంద్రాకారంలో. దాన్ని ఏ క్రాస్ అంటారంటే బడ్డింగ్ క్రాస్ అంటారు అనమాట. బడ్డింగ్ క్రాస్ అంటే వారందరూ కూడా యేసుని సిలువేసినందుకు మాతోనే పెట్టుకుంటాడు యేసు, మేము సిలువేసాం, మా అధికారం ఏంటి చూస్తాం, మా దొంగ సాక్ష్యాలతోటి అబద్ధ సాక్ష్యాలతోటి ఆయన సిలువేసి చంపేస్తాం అనుకున్నారు. కానీ సిలువతోటి యేసు చరిత్ర అంతమైపోలేదు. 3వ రోజున సిలువ చిగురించింది. ప్రియమైన బిడ్డలారా, 3వ రోజున సిలువ చిగురించింది. చిగురించడం అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానుడయ్యాడు, విజయోత్సాహంతో తిరిగి లేచాడు సమయాన. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక సిలువ చిగురించింది. అనగా చిగురించడం అంటే ఇంతకుముందే మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ భూ ప్రపంచంలో చాలా మంది మేము చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామని ప్రకటించిన వారు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ యొక్క బాబా గారు కూడా నేను తిరిగి లేస్తానని, ఇంకా చాలా మంది మహనీయులు మేము చచ్చిపోయిన తర్వాత బ్రతుకుతామని ప్రకటించుకున్నారు. కానీ వారికి యేసు ప్రభుకున్న తేడా ఏంటంటే, యేసు ప్రభు మాత్రమే మృతుల్లో నుండి తిరిగి లేచాడు. కాబట్టి నిజమైన చిగురు ఆయనే. కాబట్టి ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక రాజ్యాన్ని ఎక్కడ ఏర్పడింది? యెరూషలేములో 120 మందితోటి, మొట్టమొదట 12 మందితో ఏర్పడింది ఆ సంఘం. ఆ రాజ్యమే సంఘం. ఆ 12 మంది 120 మంది అయ్యారు. 120 మంది తర్వాత పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది అయ్యారు. తర్వాత అధ్యాయంలో 5000 మంది అయ్యారు. ఆ తర్వాత భూమి అంతటా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యము విస్తరించబడింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు యేసు వార్త తెలియని దేశం లేదు, యేసు వార్త తెలియని ప్రాంతం లేదు, యేసు వార్త తెలియని కులము లేదు, యేసు వార్త తెలియని వాడలేదు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరిలోనికి యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన క్షమ, ఆయనలో ఉన్న మంచితనము వ్యాపించింది. ఈరోజు యేసు సంఘం అంటే మనం అనుకుంటాం, మన ఆంధ్ర ఆంగ్లికన్ సంఘం అంటే ఏదో ఒక 100 మందితోటి 70 మందితో ఉన్నాము. నో ప్రియమైన బిడ్డలారా, మనము సార్వత్రిక సంఘంలో ఒక భాగం, ఒక పార్ట్ అన్నమాట, ఒక చిన్న ముఖం అన్నమాట. కాబట్టి ఈ భూ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ, అది రోమన్ క్యాథలిక్ సంఘం అయినా, ALC అయినా, ఆంధ్ర ఆంగ్లిక్ అయినా, పెంతెకోస్తు అయినా, బైబిల్ మిషన్ అయినా, సెవెంత్ డే అయినా, అందరము కూడా సార్వత్రిక సంఘములో సభ్యులు. ఈ సంఘం ఎలా ఏర్పడింది? యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టబట్టి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి ఈ రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఈ భూ ప్రపంచంలో ఎవరైనా రాజు కోసం ప్రాణం పెడతారండి. ఒక సైనికుడు యుద్ధంలో ఎవరి కోసం ప్రాణం పెడతాడు? తన దేశం కోసం, రాజు కోసం ప్రాణం పెడతాడు. ఒక భటుడు ఎవరి కోసం ప్రాణం పెడతాడు? రాజు కోసం అవసరమైతే ప్రాణం పెడతారు.
కానీ సమయాన్ని ప్రజలను పెట్టారా, ఈ రాజు ఇక్కడ, ఈ రాజు అనగా యూదుల రాజైన నజరేయుడికి యేసు అంటున్నామే, ఈ రాజే రాజ్యం కోసం, అంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం నా కోసం తన చివరి రక్తబొట్టు వరకు చెల్లించాడు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఇప్పుడు ఆ రక్తంలో కడగబడిన మనం ఆయన సంఘంలో సభ్యులమయ్యాం, ఆయన రాజ్యంలో సభ్యులమయ్యాం. ఇప్పుడు ఆయన సంఘంలో సభ్యులమైన మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధత నేర్చుకోవాలి. ప్రారంభం చెప్తున్నట్టుగా నీతి నేర్చుకోవాలి, యథార్థత నేర్చుకోవాలి, సమాధానం నేర్చుకోవాలి, క్షమాపణ నేర్చుకోవాలి, ప్రేమను నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నాము ప్రియమైన బిడ్డలారా? మన హృదయాల్లో ప్రేమ ఉందా? ముండ్ల తుప్పలు గచ్చపొదలు పెరిగిపోయినట్లుగా మన హృదయాల్లో అనేక రకాలైన ద్వేషాలు, అసూయలు పెరిగిపోతున్నాయి. ద్వేషాలు పెరిగిపోతున్నాయి అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, మనం యేసు ప్రభు యొక్క రక్తానికి కూడా విలువ ఇవ్వట్లేదన్నమాట. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే, ఎవరైతే సంఘంలో ఆయన పనిముట్లుగా ఈ పరిశుద్ధత, నీతి, యథార్థత, క్షమాపణ, ఓర్పు, సహనం నేర్చుకున్నారో, ఈ సంఘము కొరకు, ఈ సార్వత్రిక సంఘం కొరకు ప్రభువు మరలా రెండవ రాకడలో రాబోతున్నారు. ఈ భూప్రపంచం అంతా విస్తరించిన సంఘం కొరకు ఆయన రెండవ రాకడలో రాబోతున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము చూడండి 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చూస్తుంటే కనుక 7వ వచనం అండి. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి యేసయ్య మొదటి రాకలో గొర్రెల కాపరి మాత్రమే చూస్తారు, బాలుడైన యేసుని. కొంచెం ఎదిగిన తర్వాత జ్ఞానులు మాత్రమే చూస్తారు. కానీ రెండవ రాకడలో అలా కదండి. రెండవ రాకడలో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వారు, భూజనులందరూ రొమ్ము కట్టుకుంటే ఆయన చూస్తారు. నువ్వు నేను చూస్తాం. అయితే నువ్వు నేను ఆయనతో పాటు కొనుక్కోబడటానికి సిద్ధంగా ఉన్నామా? కొనుక్కోబడే యోగ్యత, అర్హత మనలో ఉందా? ఆ క్వాలిఫికేషన్, లేకపోతే ఆ యొక్క ధన్యత మనం కలిగి ఉన్నామా? ఈ భూ ప్రపంచంలో ఉండగానే, మనం బ్రతికుండగానే నేర్చుకోవాలి, మన సజీవంగా ఉండి నేర్చుకోవాలి. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ప్రభు రాకడికి గుర్తులన్నీ జరుగుతున్నాయి. యుద్ధాల మీద యుద్ధాలు, దేశం మీదకి దేశము, వైరస్ల మీద వైరస్లు అనేకమైనవి కనుక్కుంటప్పుడు కూడా సరిపోవట్లేదు. ప్రజలందరిలో కూడా దేశాలు, ప్రధానులు, లేకపోతే ఎక్కడ చూసినా హత్యలు, మరణకాండలతోటి, ధనదాహంతో నిండిపోతున్న పరిస్థితి. ఈ సమయం ఇవన్నీ దేవుని రాకకు గుర్తులని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నేను సిద్ధపడి ఉన్నామో లేదో ఒకసారి మనం పరిశీలించుకుని, ఆయన రాకడలో, ఆయన రాజ్యంగా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు మనము ఆ 1000 ఏళ్ల పరిపాలన సభ్యులుగా ఉండినట్లుగా మన స్థితిని మనం తెలుసుకుని, మన స్థితిని మనం మార్చుకుని, మన హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుని ఆయన బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.